మా ఫాదర్ ఏం చేస్తూ ఉంటారు? నా ఫాదర్ లేరు. వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న వదిలేసావా నన్ను. అప్పటి నుంచి ఇంకా మమ్మీ మొత్తం చూసుకున్న మమ్మీ. ఓకే. ఉండే కానీ బ్రేకప్ అయితే వదిలేస్తుంటే మొదలవుతుంది ఈ కథ. సింగిలే ఐఎమ్ రెడీ టు మింగిలే. సింగిలే ఐఎమ్ రెడీ టు మింగిలే లైఫ్ కి లేవే రంగులే. ఏం లేదు చెప్పిన పెళ్లి చేసుకుంటే చచ్చిపోతా. మగువా లోకానికి తెలుసా నీ విలువా. హలో హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాంక అఫీషియల్. సో గాయ్స్, నా పాత వీడియోస్ కనుక ఎవరైనా చూడలే లెక్క అయితే కనుక ఒకసారి నా పాత వీడియోస్ కూడా చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ మాత్రం గట్టిగా కొట్టండి. సో ఇవాళ ఏంటంటే మన ఒకళ్ళని నేను ఇంటర్వ్యూ చేయబోతున్నా. ఆ ఒక్కళ్ళు ఎవరో కాదు, రౌడీ సోనీ. సో రౌడీ సోనీకి రౌడీ అన్న పేరు ఎలా వచ్చిందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అట్లానే నాతో పాటు మీరు కూడా తెలుసుకోండి తన గురించి, తన లైఫ్ స్టైల్ ఏంటి, తనకి ఎన్ని కష్టాలు పడింది, తన ఫెయిల్యూర్, సక్సెస్, ఏ టు జెడ్ ప్రతిదీ తన నోటితోనే మనం విందాం. సో వెల్కమ్ టు రౌడీ సోనీ. రావడంతోనే ఎంతో కాలు ఎగరేసింది, ఏంటంటే అంటుంది. హాయ్ సోనీ. హాయ్ అక్క. హౌ ఆర్ యూ? నా దయేముంది కానీ. సరే సోనీ, అసలు నీ రియల్ నేమ్ ఏంటి? నా రియల్ నేమ్ రేవతి. సో రేవతి, ఓకే. నీ రేవతి అన్న పేరు చాలా బాగుంది, కానీ రౌడీ సోనీ అని ఎందుకు పెట్టుకున్నావు నువ్వు? మినిమం ఉండాలి కదా అక్క, మనం మినిమం ఉండాలి అంటే నేను రౌడీ అనగానే ఏ గల్లీకి రౌడీయో అమ్మ వస్తుంది మనల్ని ఎట్లా ఉంటుంది అనుకున్నాను. సో నువ్వు చూస్తే మాత్రం బాగానే ఉన్నావు. సో రౌడీ అన్న ఎవరైనా పెట్టారా, లేకపోతే ఎవరైనా కొట్టావా, ఏం చేసావు? నేను అని కొడతా అక్క. మరి ఎందుకు వచ్చింది రౌడీ అన్న పేరు? ఎందుకు వచ్చింది రౌడీ అనే పేరు? అంటే అందరు వెరైటీగా పెట్టుకుంటారు కదా అక్క, మనం బి కొంచెం వెరైటీ ఉండాలని చెప్పి రౌడీ అని బి పెట్టలే అక్క, రౌడీ అని పెట్టిన. రౌడీ అని పెట్టిందంట. సో రౌడీ సోనీ అయితే వచ్చేసింది. సో తన లైఫ్ గురించి కూడా మొత్తం అని మనం కనుక్కుందాం. సోనీ, నువ్వు ఇక యూట్యూబ్ ఛానల్ చేయడం కానీ, నువ్వు ఇక అట్లా ఇండస్ట్రీకి రావడం కానీ ఎవరి తరపు నుంచి అన్నా వచ్చావా, లేకపోతే నువ్వే వచ్చావా? నాకు నేనే వచ్చా. అంటే అన్న వాళ్ళు అనే ఉండే యూట్యూబ్ ఛానల్ బి ఓపెన్ చేసి మంచిగా ఉంటావు, ఒక ప్లేస్లో ఉంటావు అన్నట్టు అన్న వాళ్ళు ఎంకరేజ్ చేసి. అంటే మీ ఫ్యామిలీ, అంటే కొన్ని ఫ్యామిలీస్ వచ్చేపాటికి అట్లా ఏంటంటే యూట్యూబ్ పెట్టొద్దని చెప్పి, ఇండస్ట్రీకి వెళ్ళొద్దని చెప్పి చాలా మంది చాలా కండిషన్స్ పెడతారు. బట్ మీ ఇంట్లో మీ అన్న నీకు సపోర్ట్ చేశారు కదా. సో అది దేనికి సపోర్ట్ చేశారు? అంటే ఇంట్లో అంటే సపోర్ట్ చేసేదంటే మా మమ్మీ మా అమ్మమ్మనే సపోర్ట్ చేసేది ఎక్కువ. మమ్మీ మీ అమ్మమ్మ. ఓకే. మా ఫాదర్ ఏం చేస్తూ ఉంటారు? నా ఫాదర్ లేరు. మా ఫాదర్ ఏం చేస్తూ ఉంటారు? నా ఫాదర్ లేరు. వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న వదిలేసావా నన్ను. ఓకే. సో మమ్మీ హౌస్ కీపింగ్. ఓకే. వీళ్ళకి సపోర్ట్ అనమాట. సో మమ్మీ అయినా సరే ఎందుకు వెళ్తున్నావు, అసలు ఆ రౌడీ పేరేంటి, అసలు నిన్ను చూస్తుంటే చాలా మంది నేను ఇన్సల్ట్గా ఫీల్ అవుతున్నా అని మమ్మీ ఎప్పుడైనా ఫీల్ అయినా నీ దగ్గర? అన్నది చాలాసార్లు, కానీ ఇంకా ఇప్పుడు మార్చుకోలేము కదా ఒక్కసారి ఆ పేరు వచ్చినాక. మార్చుకోలేము అని బదులు మరి మమ్మీ వాళ్ళు ఫీల్ అవుతున్నారు కదా. చెప్పిన అంటే ఇంకా ఫస్ట్ నుంచి వచ్చిన నేమ్ అది ఇక అంటే సరే అన్నారు. ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టావు, మరి నీకేంటి వెనకాల సపోర్టింగ్ కానీ, అమౌంట్ కానీ ఎవరు సపోర్టింగ్ నీకు వెనకాల? మొత్తం వెనకాల అంటే ఇక అన్నవాళ్ళు ఉంటారు కదా. అన్నవాళ్ళు సపోర్ట్ చేస్తారు. సో అన్నవాళ్ళకి అయితే ఫుల్ సపోర్ట్ దేనికైనా సరే చాలా. ఇప్పుడు సడన్గా యూట్యూబ్ ఛానల్ ఆపేయమన్నారు, నీ ఫీల్ ఏంటి? ఆపేస్తావా? అంటే ఇప్పుడు దాకా నీ సక్సెస్ పాయింట్ దాకా నువ్వు వచ్చావు, సడన్ గా నేను ఆపేమన్నా. సక్సెస్ కి కారణం అన్న వాళ్ళు అయినప్పుడు వాళ్ళ కోసం నేను అంత చేయలేదు. అంటే ఫైట్ చేయవా? వాళ్ళు ఏమన్నారని నాకు తెలుసు అక్క, ఏమన్నారని చెప్పి నీకు తెలుసు. సో నువ్వు చదువుకున్నావు, ఎక్కడ చదువుకున్నావు? నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుకున్నావు.
డిస్కంటిన్యూవా? లేదు చదువుకుంటున్నా. కంటిన్యూ చేస్తున్నా. మరి చదువు మీద కాన్సన్ట్రేషన్ చూపించచ్చు కానీ యూట్యూబ్ మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ చూపిస్తున్నావు? అన్నిటి మీద కాన్సన్ట్రేషన్ పెడతా అంటే కొనడంలో కూడా కాన్సన్ట్రేషన్ పెడతావు బాగా అయితే. తగ్గేదిలే. ఇప్పుడు సరైన వచ్చి నీకు ఒకటి ప్రపోజ్ చేశాడు. రౌడీ అని, నువ్వు రౌడీ అని తెలియదు, జస్ట్ ఎవడో వాళ్ళ ఫ్రెండ్ మాత్రం రౌడీ సోని అనగానే వాడు పారిపోతాడు కదా, నీ ఫీల్ ఏంటి? ఇంకా మంచిది కదక్క. పారిపోతాడు కదా, నీ ఫీల్ ఏంటి? ఇంకా మంచిది కదక్క. ఇంకో మంచిదే కదా అక్క. అంటే లవ్ ప్రపోజ్ చేశాడు, పారిపోయినా పర్లేదంట. సో ఇప్పుడు అమ్మ కూడా ఇప్పుడు వెళ్తూ ఉన్నప్పుడు కూడా చాలా మంది నీ కూతురేంటి అలా చేస్తుంది ఇలా చేస్తుంది చాలా మంది అన్నారు అక్క అట్లనే. అంటే ఇట్లా చేస్తుంది అవసరమా అన్నట్టు అన్నారు. కానీ నేను ఏమో మమ్మీకి చెప్పిన, మా మమ్మీ తిడుతుంది అవసరమా అందరు ఇట్లా అంటారు అది ఇది అని చెప్పి తిట్టింది. ఇంకేంటంటే ఒకళ్ళకి మనం చెప్పే అంత మనం కాదక్క, వాళ్ళకి ఉంటారు, వాళ్ళు చేసుకుంటారు. ఇంకా ఒకళ్ళ గురించి మాట్లాడడం వాళ్ళకి అలవాటే కదా బయట పబ్లిక్ ఎట్లా ఉంటారు. ఇంకా ఒకళ్ళ గురించి మాట్లాడడం వాళ్ళకి అలవాటే కదా బయట పబ్లిక్ ఎట్లా ఉంటారు. ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి సంస్కారహీనులు. ఒక గర్ల్ ఇట్లా చేస్తుందని చెప్తే వాళ్ళు ఇంకా గలీజా చేస్తూనే ఉంటారు కదా. అంటే ఒక ఆడపిల్ల బయటకు వెళ్తుంది, ఒక ఆడపిల్ల యూట్యూబ్ చేస్తుందంటే ప్రతి ఒక్కరు రాంగ్గానే అనుకుంటారు. సో సోనీ అయితే నేను కాదు, సోనీ కాదు, తన పేరు వచ్చి రేవతి. సో అందరికి పబ్లిక్లో తెలియాలని చెప్పి రౌడీ సోనీ అని చెప్పి మాత్రం పేరు పెట్టుకుంది. సో సోనీ అయితే ఎవరైనా నన్ను ఏదైనా ఒక గర్ల్ ఇట్లా చేస్తుందని చెప్తే వాళ్ళు ఇంకా గలీజా చేస్తూనే ఉంటారు కదా. అంటే ఒక ఆడపిల్ల బయటకు వెళ్తుంది, ఒక ఆడపిల్ల యూట్యూబ్ చేస్తుందంటే ప్రతి ఒక్కరు రాంగ్గానే అనుకుంటారు. సో సోనీ అయితే నేను కాదు, సోనీ కాదు, తన పేరు వచ్చి రేవతి. సో అందరికి పబ్లిక్లో తెలియాలని చెప్పి రౌడీ సోనీ అని చెప్పి మాత్రం పేరు పెట్టుకుంది. సో సోనీ అని చెప్పి మాత్రం చెప్పుద్ది అంతే. సో అమ్మ ఎప్పుడన్నా దగ్గరికి వచ్చి అడవడం, వద్దు సోనీ, వద్దు రేవతి అన్నీ వద్దు, మనకి పెళ్లి చేసుకో వెళ్ళిపో అని చెప్పి ఎప్పుడన్నా అన్నది. అప్పుడు నీ ఫీల్ ఏంటి? ఇంకేం లేదు చెప్పిన పెళ్లి చేసుకుంటే దాచిపోతా. ఏం లేదు చెప్పిన పెళ్లి చేసుకుంటే దాచిపోతా. మగువా లోకానికి తెలుసా నీ విలువా? పెళ్లి చేసుకుని చచ్చిపోతావు అంటే నీ లైఫ్ మంచి కోసమే కదా మీ మమ్మీ చెప్పింది. అంటే ఇంత జల్దీ చిన్న వయసులో పెళ్లి చేసుకొని ఏం చేసేది ఉందక్క? మనం సెట్ అయినాక పెళ్లి చేసుకుంటానన్న. ఓకే, దీంట్లో నువ్వు సక్సెస్ అవుతాను వచ్చావు. ఓకే, ఫెయిల్యూర్ వస్తే ఫెయిల్యూర్ వచ్చి ఎదురు పడితే కాదక్క రోడ్ ఇట్లయినా సక్సెస్ అయ్యి. ఫెయిల్యూర్ వచ్చి ఎదురు పడితే కాదక్క రోడ్ ఇట్లయినా సక్సెస్ అయ్యి. మేబీ ఫెయిల్యూర్ వస్తే ఇంకా వస్తూనే ఉంటాయి అక్క. ఫస్ట్ అవి దాటుకొని కదా మనం పోవాల్సింది ముంగట్కి. అది మాత్రమే ప్రతి ఒక్కళ్ళ మాత్రం ఎంత ఫెయిల్యూర్ వచ్చింది అని చెప్పి ఎవరు బాధపడదు. అంటే సక్సెస్కి మనం ముందుగానే ఉన్నాం కాబట్టి ఫెయిల్యూర్ వస్తుంది అనుకొని తన కాన్ఫిడెంట్తో సక్సెస్కి మనం ముందుగానే ఉన్నాం కాబట్టి ఫెయిల్యూర్ వస్తుంది అనుకొని తన కాన్ఫిడెంట్తో నిరుపై సాగరా ఆ గెలుపే నీదిరా నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా ముందుకు స్టెప్ వేస్తుంది. ఇంకా డాడీ వచ్చేప్పటికి డాడీ లేరు. డాడీ ఎలా చనిపోయారు? అంటే చిన్నగా ఉన్నప్పుడే అనిపోయింది అక్క. ఎలా చనిపోయారు? అంటే చిన్నగా ఉన్నప్పుడే అనిపోయింది అక్క. అప్పటి నుంచి మమ్మీ మొత్తం చూసుకున్నవన్నీ ఓకే. అప్పటి నుంచి మమ్మీ మొత్తం చూసుకున్నవన్నీ ఓకే. ఇంకా మరి మీ మమ్మీ మరి అంతా ఫీల్ పడుతూ అమ్మ నువ్వు పెళ్లి చేసేసుకున్నప్పుడు నువ్వు పెళ్లి చేసేసుకునే పనిగా యూట్యూబ్ ఛానల్ అన్నీ ఎందుకు మళ్ళీ? అంటే నేను సక్సెస్ అవుతా అని చెప్పేసి మా మమ్మీని ఒక ప్లేస్లో పెట్టాలని చెప్పేసి. ఓకే, అయితే లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజా? ఏమవుతుందేమో ఏమవుతుందా అక్క? కాదు అంటే ఎవరైనా ఉన్నారా? ఇప్పుడైతే ఎవరు లేరక్క. ఏదో సోనీ అయితే మా దగ్గర అయితే ఏదో దాస్తుంది, ఎవరు లేరని మాత్రం. అంటే తన స్మైల్ అయితే మనకు తెలుస్తుంది, తన లోపల మాత్రం ఆ అబ్బాయిని దాచుకుంది. ఉండే కానీ బ్రేకప్ అవుతుంది. వదిలేస్తుంటే మొదలవుతుంది బ్రేకప్ అయిపోయింది. ఎందుకు బ్రేకప్ అయింది అంటే నువ్వు యూట్యూబ్ ఛానల్ చేయడం వల్ల అబ్బాయి బయటకు వెళ్ళిపోయాడా లేకపోతే దేనికి ఇద్దరు బయటకు వెళ్ళిపోయారు?
అబ్బాయి ఎందుకు వదిలేశాడు? అంటే నార్మల్గా ఇంకో పిల్ల ఉందని చెప్పేసి. ఇంకో పిల్ల ఉంది అంటే నీకన్నా బెటర్ అమ్మాయి దొరికిందనా? నాకన్నా బెటర్ ఏమో అక్క, నాకు తెలియదు. కానీ ఏదంటే అన్నిటికీ డౌట్స్ ఉంటాయి కదా అక్క. ఈ వీడియో ఒక బాయ్ తోటి చేసినా కానీ ఈయన మీ అన్న కాదు అది ఇది అని చెప్పేసి అంటారు. అప్పుడు అబ్బాయి వదిలేసినప్పుడు నీకు ఫీల్ ఏంటి? చాలా ఏడ్చినాక సూసైడ్ చేసుకుందాం అనుకున్నాం. సూసైడ్, అసలు సూసైడ్ అన్న వర్డ్ నీకు ఎందుకు వచ్చింది అసలు? అంటే ఆ క్షణం మనకు ఏముంటుంది అర్థం కాదు కదా, వదిలేసినప్పుడు బాగా. అంటే నువ్వు అబ్బాయి కోసం సూసైడ్ చేసుకునే దాకా వెళ్ళిపోయావు కదా. ఒకవేళ మీ మమ్మీ కోసం నువ్వు సూసైడ్ చేసుకోవాలనుకో, అంటే మీ మమ్మీ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ వదిలేయమంది, మరి యూట్యూబ్ ఛానల్ వదిలేయవచ్చు కదా. అబ్బాయి కోసం చచ్చిపోయేదాకా వెళ్ళావు కదా, మీ మమ్మీ యూట్యూబ్ ఛానల్ వదిలేయమన్నప్పుడు వదిలేయవచ్చు కదా. మా మమ్మీ ఏం అడగలే అక్క ఇప్పటిదాకా, అనలేవు అక్క. అంటే యూట్యూబ్ ఛానల్ వదిలే అని అంది కదా, మరి యూట్యూబ్ ఛానల్ వద్దని చెప్పిందా? చెప్పింది కానీ కానీ అన్నిట్లో మనం సక్సెస్ కావాలి కదా అక్క, ఒక్క దాని గురించి అని పెట్టుకోవద్దు. మరి ఎవరో ఒక అబ్బాయి కోసం అక్క నేను సూసైడ్ దాకా వెళ్ళిపోయానని చెప్పి మామూలు చెప్తున్నా కదా. ఏం అర్థం కాలేదు అక్క. మరి ఈ సెకండ్ కూడా మమ్మీ యూట్యూబ్ ఛానల్ వదిలేయమంటుంది కదా, వదిలేసే. మరి అబ్బాయి కోసం చచ్చిపోయేదాకా వెళ్ళావు కదా, మరి ఎట్లా వచ్చేసావు ఆ స్టేజ్ నుంచి? ఎట్లా వచ్చేసావు మళ్ళీ వెనక్కి నువ్వు? అంటే ఇంకా అందరూ చెప్పి ఇంకా మర్చిపోయేటట్టు చేసి, ఇంకా మర్చిపోయేటట్టు చేశారు. సో ప్రెసెంట్ అయితే ఇంకా లవ్ ఎవరు లేరు, సింగిల్ లైఫ్ అంతే. సింగిలే ఐఎమ్ రెడీ టు మింగిలే, సింగిలే ఐఎమ్ రెడీ టు మింగిలే, సింగిలే ఐఎమ్ రెడీ టు మింగిలే, లైఫ్ కి లేవే రంగులే. అంటావా? మిగిలొద్దు, జస్ట్ ట్రావెలింగ్ అనమాట. ఇంకా నీ లైఫ్ స్టోరీ అంటే నువ్వు పడిన కష్టాలు కానీ అక్క నేను ఇప్పుడు దాకా నేను ఎప్పుడు చెప్పుకోలేదు అన్నది ఏదైనా ఉందా? ఉన్నాయి అక్క. మరి చెప్పమన్నా నా కోసం చెప్పు. చెప్తే ఇజ్జత్ పోద్ది అనుకోమాక. ఎట్లా అంటే ఇప్పుడు నేను సక్సెస్ అవుతున్నా అని చెప్తే నా వెనకాల నుంచి నాకు వెన్నుపోటు ఊడ్చారు. కత్తి వేటు కన్నా బల్లెం పోటు కన్నా దారుడు బయటది వెన్నుపోటు మహేంద్ర. పొడిచారు? ఎవరు పొడిచారు? ఉన్నారక్క కొంతమంది. వాళ్ళు చెప్పే ఓపెన్ అంటే ఏదైనా ఓపెన్ వాళ్ళ పేర్లు చెప్పి మనం వాళ్ళని ఎందుకు బ్లేమ్ చేయడం? మనం ఒక దగ్గర మంచి చూసుకుంటాం కానీ వాళ్ళలాగా చెడుగా ఆలోచించాం. ఎవరు చెప్పిన మాటలు మనం వినమక్క. మనకు ప్రూఫ్ దొరికినాకనే ఏదైనా సరే డే టు డే అంతే. అందుకే దీని పేరు రౌడీ అని ఇచ్చారు. అందుకే సరే ఎవరు అంటున్నావు, మరి వాళ్ళు ఇప్పుడు నీకు అది చేయదు ఇది చేయదు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు వేస్తున్నారు, దెబ్బలు వేస్తున్నారు నుంచి వస్తూనే ఉంటాయి అక్క. వాళ్ళకి పని ఉండదు కదా అక్క, ఇస్తూనే ఉంటారు మనకి. అవును, మనం దాన్ని దాక్కుంటే పోతూనే ఉండాలి. వాళ్ళకి ఏదో ఒక రోజు బోల్తా పడతారు అంతే. కన్ఫామ్ గా మన వెనకాల తీసే గోతులు ఎవరైతే ఉన్నాడో వాడు మళ్ళీ సేమ్ అదే గోతులో పడతాడు అంతే. ఇంకా